బాపట్ల జిల్లా చీరాలలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక హౌసింగ్ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి నెల్లూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహిస్తున్న వెంకట లక్ష్మీకుమారి ఆమె సోదరుడు రామాంజనేయులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారు. ఇక ఈ ఘటనపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 4 వ్యక్తులు మరణాయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమయంలో ఎంజీహెచ్ కాలనీలో నివాసం ఉండేటువంటి బచ్చు వెంకట సుబ్బ సత్యరామ ఆంజనేయులు హౌస్ నెంబర్ 66 లో ఉంటారు. వీళ్ళ ఇంటికి మార్నింగ్ 3:30 ఆ టైంలో ఒక 3 వ్యక్తులు వచ్చి ఈ కంప్లైనెంట్ ని మీద దాడి చేసి చైన్ లాక్కోపోగా అది అక్కడే తెగి పడిపోయినట్టు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి 2 చైన్లు, ఒక బ్యాంగిల్ తీసుకెళ్ళిపోయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాగ్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. సరౌండింగ్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాము. ఎవరైతే వచ్చారో పర్సన్స్ వాళ్ళని తొందరలోనే ఐడెంటిఫై చేసి వీళ్ళు బయట వాళ్ళ లేకపోతే బయట నుంచి లేకపోతే లోకల్ వాళ్ళ ఎవరో ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. పబ్లిక్ అందరినీ కూడా మేము కోరేది ఏంటి అంటే, మేము నెల్లూరు 2nd ఏడీఎం కోర్టులో సీనియర్ ఏపీపీగా వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆమె మామూలుగా మార్నింగ్ సింగపూర్ ట్రైన్కి వెళ్ళాలని చెప్పనేసి వాళ్ళ అన్నగారితో పాటు ఈమె పేలాలుగా 3:30 ఆ టైంలో వేస్తుంది. బయట వాళ్ళ అన్నగారు వచ్చి బాత్రూమ్ వైపుకి వెళ్ళినప్పుడు హడావుడి జరుగుతుంటే ఎవరో ఏంటో అని చెప్పనేసి ఆమె కూడా హడావుడిగా బయటకు వచ్చే క్రమంలో ఈ లోపలే దొంగలు వెళ్ళి ఆమె మీద కూడా దాడి చేశారు. 3:30 గంటల సమయంలో